బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇరాన్ దివంగత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఖమేనీతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యుల శివపేటికలను మద్దతుదారుల సందర్శనం రాజధాని నగరం టెహరాన్ లో ఉంచారు. వాటిలో ఆయన 14 నెలల మనవరాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దాని పక్కనే ఆ చిన్నారి ఫోటో ఫ్రేమ్ ను కూడా ఉంచారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ నిర్వహించిన సంయుక్త దాడుల్లో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. 4 నెలల అనంతరం వీరి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు. ఇరాక్ లోని 5 నగరాల్లో 7 రోజుల పాటు ఈ అంత్యక్రియలు జరగనున్నాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంత పట్టణం ఇరాన్ లోని మషహాద్ లో ఈ నెల 9న ఖననం చేయనున్నారు. అయితే ఈ రోజు ఆయన భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం కోసం ఉంచడం జరిగింది. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. వారంతా ప్రతీకారానికి గుర్తుగా ఎర్రజెండాలను పట్టుకొని డెత్ ఆఫ్ అమెరికా అంటూ నినాదాలు చేస్తున్నట్లుగా మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా ఖమేనీతో సన్నిహితంగా పనిచేసిన నాయకులు అందరూ కూడా ఉద్వేగానికి గురయ్యారు. విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి, పార్లమెంట్ స్పీకర్ ఆయన్ను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ను మేం చిత్తుగా ఓడించాం, దాంతో వారు రాజు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పడం జరిగింది. మంచి వాళ్ళం కాబట్టి అంత్యక్రియల కోసం వీక్ ఆఫ్ ఇచ్చామని సౌత్ డకోటాలో నిర్వహించిన కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం జరిగింది. కాగా అలీ ఖమేనీ అంత్యక్రియలో కుమారుడు ముస్తాబా ఖమేనీ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి బయటి ప్రపంచానికి కనిపించని ఆయన ఇప్పుడు తండ్రి అంత్యక్రియలకు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అండ్ అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల్లో భద్రతాపరమైన ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి అంత్యక్రియలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సమాచారం అందుతోంది. ఇరాన్ దివంగత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంతిమ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఖమేనీతో పాటు మృతి చెందిన కుటుంబ సభ్యులు శివపేటికలను మద్దతుదారుల కోసం రాజధాని నగరం టెహరాన్ లో ఉంచడం జరిగింది. వాటిలో ఆయన 14 నెలల మనవరాలు శివపేటిక కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాని పక్కనే ఆ చిన్నారి ఫోటో ఫ్రేమ్ కూడా ఉంచారు.